పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాని పూజితమ్మ స్వయంగా పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంలో ఆ సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాకాని పూజితమ్మ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం అసహనీయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితులను సహించబోమని వెంటనే రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది పెద్ద ఇష్యూ కదా, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ని అవమానించారు, పైగా ఆడవాళ్ళని అవమానించారు. దీని మీద కొంచెం పెద్ద స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇద్దరు లేకపోవడం అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏబిఎన్లో వచ్చినటువంటి హీనమైన చెత్త వ్యాఖ్యల మీద మదల్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి సంబంధించింది కాబట్టి, అంటే ఒకరినందరూ
మహిళా జాతిని మొత్తం అవమానించేలాగా మాట్లాడారు. కాబట్టి మహిళలు అందరం కలిసి మేము ఇక్కడ పొదలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. దానికి సంబంధించి వివిధ మహిళలు ఎవరైతే మనసులు బాధపడ్డాయో వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఎక్కడ కంప్లైంట్ ఇవ్వగలిగితే అక్కడ కంప్లైంట్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు నా ఎదురుగా. జర్నలిస్టులు పాపం కష్టపడుతున్నారు. నిజాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసే జర్నలిస్టులు, డెమోక్రసీకి 4వ స్తంభం అని చెప్పి గర్వంగా చెప్పుకునే జర్నలిస్టుని ఈరోజు అబాస్పాలు చేశారు. జర్నలిజం ముసుగులో ఈరోజు చేసినటువంటి కుట్రపూరితం కక్ష ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. ఈ కక్ష సాధించర్లకి జర్నలిజంని కూడా ఇంత దిగజార్చాల, ప్రభుత్వాన్ని దిగజార్చారు, ప్రజల పరిస్థితిని దిగజార్చారు, ఈరోజు జర్నలిజంని కూడా దిగజార్చారు. జర్నలిజం అంటే పక్కింటోళ్ళ గురించి మాట్లాడతామా, మహిళల గురించి లేఖగా మాట్లాడతామా, అడ్డమైన వాగుడంతా వాగి మేము జర్నలిస్ట్ అంటే గొమ్ముగుండాలి. జర్నలిజం డస్ నాట్ గివ్ యూ ద ఫ్రీడమ్ టు స్పౌట్ నాన్ సెన్స్. ఏది పడితే అది వాగేటువంటి ఫ్రీడమ్ ఇవ్వదండి జర్నలిజం. జర్నలిజం బాధ్యతగా చేస్తే బాగుంటుంది. ఈరోజు ఏం మాట్లాడారండి జర్నలిస్ట్ అనే పేరుతో రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలు కనీసం నోట్లోంచి తీసుకురావాలంటే కూడా ఆడవాళ్ళగా మాకు సిగ్గుగా ఉంది. ఈరోజు ఒక తల్లిని అవమానించారు, ఒక చెల్లిని అవమానించారు, భార్యను అవమానించారు. అందరికీ లేకపోవచ్చు బంధాలు బాంధవ్యాల మీద తీపి, మాకుంది కదా, మేము మహిళలం కదా. మీరు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటే, మీరు ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేశారు, దాన్ని ప్రభుత్వం సమర్థించింది. పోలీసులు మిమ్మల్ని ఏమన్నా మేము ప్రొటెస్ట్ చేయడానికి వస్తే రక్షిస్తున్నారు. అయినా కానీ మా సిస్టమ్ మీద ఇప్పటికీ ఎంతో కొంత నమ్మకం ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మా మీద అన్యాయం జరిగింది, మా మహిళల పట్ల వాళ్ళు అసభ్యంగా మాట్లాడారు కాబట్టి ఆయనకు శిక్ష పడాలి. ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి. మేము ఇదే అడుగుతున్నాము. మేమేం గొడవలకి రావాలని అనుకోలేదండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి కాబట్టి వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ డిగ్నిటీ. మా రెస్పెక్ట్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మహిళలు అందరం కూడా స్వచ్ఛందంగా బయటికి వస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అందరికీ బాధేస్తున్నాయి. ఏ ప్రాంతమైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ ఈ వ్యాఖ్యలను అయితే సమర్థించకూడదు. కాబట్టి చేసిన తప్పు తెలుసుకొని ప్రభుత్వం కానీ, లేకపోతే జర్నలిజం ముందులో ఆయన్ని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు, సమర్థించిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమర్థించిన వాళ్ళు తల్లిని చెల్లిని మీరు అవమానించినట్టు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమాపణ చెప్పి వెంటనే ఈయన మీద యాక్షన్ తీసుకొని ఇంకొక జర్నలిజం ముసుగులో ఇటువంటి అవకతవకలు మాట్లాడకుండా ఉండేటువంటి చూసుకునే బాధ్యత మీదే.